హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 1 PM అయింది, సాటర్డే రోజు. మనం ఇప్పుడైతే బీచ్కి వెళ్ళిపోతున్నాం, కొత్త కోటూరు బీచ్కి. 6 మెంబర్స్ వెళ్తాను ఇప్పుడు బీచ్కి అయితే. సో మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాం అని చెప్పాను కదా. నేను వెనక 3 ఉన్నారు, మా వాళ్ళు కజిన్స్. సునీల్ పెద్ద సెలబ్రిటీ, ఈ పక్క మా వదిన, ఆ పక్క హ్యాండ్ బ్యాగ్ వెనక మా అన్న దాచుకుంటున్నాడు మొహం. అండ్ ఇంకో మనిషి వచ్చేసి కార్లో 5 మెంబర్సే పట్టాం. 6th పర్సన్ బైక్లో వస్తా ఉన్నాడు హెల్మెట్ వేసుకొని. ఓ స్మైలీనా. సో మా అన్న వచ్చేసి కళ్యాణ్ అన్న, మా పెద్దమ్మ కొడుకు. ఊటీ వ్లాగ్లో ఏమో బాగా కనిపించాడు వ్లాగ్లో, ఇప్పుడేమో వ్లాగ్లో పెట్టద్దని ఇబ్బంది పడుతుంది పాపం పిల్లోడు. అది ఎందుకంటే ఈ మధ్య ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు అనమాట, ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్లో Group 2 క్రాక్ చేసాడు. అందుకని కొంచెం లో పబ్లిక్ ప్రొఫైల్ మెయింటైన్ చేద్దామని చెప్పి వ్లాగ్లో పెట్టకంటున్నాడు. సో ఇంకైతే డైరెక్ట్గా కొత్త కోటూరు బీచ్కి వెళ్తాం. ఇంకా మిగిలిన విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. మెయిన్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే విషయం లేదు, జస్ట్ వీకెండ్ అన్ని సరదాగా వెళ్తున్నాం. కొత్త కోటూరు బీచ్ కరెక్ట్గా మా లొకేషన్ నుంచి 100 kilometers ఉంది, ఒక 3 hours చూపిస్తుంది అనమాట. సో గైస్ యాక్చువల్లీ మేమైతే నైట్ అక్కడే స్టే చేయబోతున్నాం. అక్కడ మనకి ఇప్పుడు ఏంటంటే ఏపీ టూరిజం వచ్చేసి మొత్తం ఎక్కడ పట్టినా మంచిగా రిసార్ట్స్ డెవలప్ చేస్తున్నారు. అలాగే రీసెంట్గానే కొత్త కోటూరు బీచ్ రిసార్ట్ ఒకటి ఓపెన్ చేశారు, హరిత రిసార్ట్స్. సో జస్ట్ అలాగా స్టెకేషన్ అనమాట. సో వీఆర్ గోయింగ్ ఫర్ స్టెకేషన్, నాట్ వెకేషన్. స్టెకేషన్ కి వెకేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. అది వచ్చేసి మనకి బీచ్ రిసార్ట్, బీచ్ కనుకొని ఉంటుంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. కాబట్టి జస్ట్ అలా సరదాగా వెళ్ళి ఒక నైట్ స్పెండ్ చేసి బీచ్లో రేపు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ప్రజెంట్ ప్లాన్ అయితే ఇది. సో కొత్త కోటూరు వచ్చేసి మనకి నెల్లూరు దగ్గర ఉంటుంది. మనం వెంకటగిరి నుంచి కాబట్టి మనకి 3 routes ఉంటాయి. ఒకటి వచ్చేసి గూడూరు వెళ్ళడం, లేదా వయా పొదలకూరు వెళ్ళడం, లేదంటే వయా నాయుడుపేట వెళ్ళడం. గూడూరు రూట్ అయితే చాలా వర్స్ట్గా ఉంది, చాలా వర్స్ట్గా ఉంది. సో బెటర్ నాయుడుపేట రూట్ చూస్ చేసుకున్నాం. నాయుడుపేట రూట్లో వెళ్ళామంటే మనకి ఒక 15 to 20 kilometers ఎక్స్ట్రా వస్తుంది అనమాట గూడూరు రూట్లో వెళ్ళిన దానికన్నా. బట్ రోడ్ అయితే బాగుంటుంది. అంటే ఇది కూడా అంత గొప్ప రోడ్ ఏం కాదు, వెంకటగిరి నుంచి నాయుడుపేట వరకు మధ్యలో పాట్ హోల్స్ ఇలా అన్నీ ఉంటాయి, ఇండస్ట్రీలు అన్నీ ఉంటాయి. కాబట్టి నాయుడుపేట నుంచి నెల్లూరు వరకు మంచి హైవే ఉంటుంది అనమాట, ప్రాపర్ 4-lane హైవే. అందుకనేసి ఇంక ఇట్లే వెళ్తున్నాం గైస్. ఆల్మోస్ట్ 100 kilometers వచ్చేసాం. ఇక్కడ మనకి గూడూరు దాటాక నెల్లూరుకి వెళ్ళే దగ్గర మెక్డానల్డ్స్ ఉంది, మనకి హైవే పక్కనే ఉంటుంది. మెక్డానల్డ్స్లో డ్రైవ్ త్రూ ఉంది, అండ్ ఆల్సో రెస్టారెంట్ కూడా ఉంది. సో ఫస్ట్ టైం ఇప్పుడు దాకా డ్రైవ్ త్రూ అయితే ట్రై చేయలేదు, ఒకసారి డ్రైవ్ త్రూ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మనకి ఎంతసేపట్లో ఆర్డర్ ఇస్తాడో చూద్దాం ఒకసారి డ్రైవ్ త్రూకి వెళ్ళి. అసలు ఉందా డ్రైవ్ త్రూ? నాకు అర్థం కాదు. డ్రైవ్ త్రూ ఆర్డర్ హియర్, స్టాప్. పిఓఎస్ క్లోజ్డా? అంటే డ్రైవ్ త్రూ లేదా? హలో లేదా డ్రైవ్ త్రూ? కెమెరా ఉంది, డ్రైవ్ త్రూ లేదా? మన ఇండియాలో ఇవన్నీ అయ్యేటట్లేవు. మేబీ సిటీస్లో ఉండొచ్చేమో, బెంగళూరు, చెన్నైలో ఉండొచ్చేమో డ్రైవ్ త్రూ. లేదు కానీ డ్రైవ్ త్రూ వేలే వెళ్తున్నాం అంతే. ఊరే ఉందే, అడుగు రెస్పాండ్. ఓ ఇక్కడ, అచ్చా మెనూ కూడా ఇక్కడే. ఓ ఓకే, అక్కడేమో అనుకున్నా. ఇక్కడ ఉంది గైస్, అక్కడైతే లేదు. ఇక్కడే మెనూ చూసుకొని ఇక్కడే ఆర్డర్ చేయాలనుకుంటా. ఏం కావాలా? లవర్స్ బకెటా? మనకంటే పండగ లేదు ఫ్రెండ్స్. 8 pieces వస్తాయి. మెక్ బర్గర్స్ 3. నీకు రా బర్గర్? గైస్ మనం అయితే ఆర్డర్ ఇచ్చేసాం. నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళి తీసుకోమన్నాడు. ఊరే వెయిట్ చేయాలి ఇప్పుడు. ఈడ ఇంకా బాగాలేదే. సో గైస్ ఇక్కడ పికప్ ఉంటుంది అనమాట, ఇది పికప్ పాయింట్. అక్కడ ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి ఆర్డర్ ఇచ్చేస్తాడు. కాకపోతే చాలా టైం పట్టేలాగా ఉంది. ఏంటి ఇవి? మీడియం కోక్స్. ఓకే ఇదిగో. ఓకే ఇవి అంటే డైట్ కోక్ కాదు, కోల్డ్ కాఫీ. ఓకే ఇది క్యాపుచినో? అవును, ఈ 2 కోల్డ్ కాఫీసే కదా? ఇంకా పార్కింగ్ లో పెట్టుకుని తిందాం. ఇంకా మనం తినేసి మళ్ళీ మాట్లాడుకుందాం. మాకు చాలా లేట్ అయిపోతుంది, టైం 3:15 అయిపోయింది. ఇక్కడే ETA 4:30 చూపిస్తుంది, 1 hour 20 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. సరే నాకు తెలిసి మనం డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళి మాట్లాడదాం. గాయస్ మనం అయితే ఆల్మోస్ట్ మన రిసార్ట్కి కూడా రీచ్ అయిపోయాం. ఇంకా జస్ట్ 100 meters ఉంది.
ఇక్కడే చూసారా బీచ్ అంత దగ్గరగా ఉందా మనకి, ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది బీచ్ కొంచెం దూరంగా. ఇదే కదా హరిత, ఇదిగో ఉందిలే గాయ్స్. ఇదిగోండి ఇదే మన హరిత బీచ్ రిసార్ట్. మనం ఇక్కడే రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఇదే హరిత రిసార్ట్. బాగుందా? గాయ్స్ ఇది వచ్చేసి మన పార్కింగ్ ఏరియా అనమాట రిసార్ట్కి. అక్కడ కనిపించేదంతా రిసార్టే. పైనుంచి టవర్ వ్యూ కూడా ఉంటుంది. అక్కడ దూరంగా ఆ పక్కనే ఒక 20 మీటర్స్ వెళ్ళామంటే అక్కడ బీచ్ ఉంటుంది. సో గాయ్స్ మనం అయితే రిసెప్షన్కి వెళ్ళి ఆ రూమ్కి తీసుకొని మన రూమ్స్ దగ్గర కూడా వచ్చేసాం. సో మనం తీసుకున్న రూమ్స్ వచ్చి ఇదొక రూము అండ్ ఇదొక రూము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూస్తే డైరెక్ట్గా మనకి బీచ్ వ్యూ ఉంటుంది. అసలు లిటరల్లీ చెప్తున్నా ఎంత బాగుందంటే బీచ్ వ్యూ. ఇక్కడ నుంచి బీచ్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఇదంతా మన రిసార్ట్స్ ఏరియానే. అక్కడ వరకు ఉంది, లాస్ట్ వరకు. మన కార్ని అక్కడ పార్క్ చేసి వచ్చేసాం. అక్కడంతా శాండ్ ఉంది అండ్ ఆల్సో వాలీబాల్ కోర్ట్ ఉంది, ఉయ్యాలు ఉన్నాయి చిన్న చిన్నవి, ఒక క్రికెట్ నెట్ కోర్ట్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రూము. సో ఇదే మనం తీసుకున్న రూమ్. మనం తీసుకున్నది వచ్చేసి ఏసీ రూము. సో మంచిగా ఏసీ ఉంది, బెడ్ ఉంది, బెడ్ మీద 3 పడుకోవచ్చు అండ్ ఆల్సో కింద ఎక్స్ట్రా మ్యాట్రెస్ అడిగాం మనకి, ఇక్కడ కూడా వేసుకోవచ్చు. స్పేస్ కూడా చాలా బాగానే ఉంది. టీవీ, కబోర్డ్స్, చైర్స్ అండ్ టేబుల్ అండ్ ఇది వచ్చేసి వాష్రూము. మెయిన్ ఏం తెలుసా, ఇక్కడ కర్టన్స్ ఇలాగా తీస్తే నేరుగా బీచ్ కనిపిస్తుంది రూమ్ నుంచే. హలో గాయస్, ఇప్పుడు మనం నెల్లూరు బీచ్ దగ్గర ఉన్నాం. కొత్త కోడూరు బీచ్ అంట. మనకు కూడా అంత ఐడియా లేదు. ఇక్కడ రిసార్ట్ తీసుకున్నాం. ఇదంతా ప్రైవేట్ స్పేస్ అనమాట. ఒకసారి చూడండి మీరు కూడా. అసలు సూపర్గా ఉంది. ఈ రిసార్ట్ పేరు వచ్చి హరిత రిసార్ట్స్ అంట. ఇక్కడ స్విమ్మింగ్ పూలు ఇక్కడ చూస్తున్నారుగా, క్రికెట్ కూడా ఆడొచ్చు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉండాలా. మనం ఇప్పుడే వచ్చాం, ఇంకా తెలియదు ఎక్కడ ఉందో. సో చూడాలి మొత్తం. గాయస్ ఇక్కడ మనకి హరిత రిసార్ట్లో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అనమాట. చాలా క్లీన్గా ఉందన్నారు. ఇప్పుడు మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా పైన, అది మనకి ఇచ్చిన రూమ్స్. మొత్తం ఇక్కడ మంచిగా ప్లే ఏరియా ఉంది, వాలీబాల్ కోర్ట్ ఉంది, ఉయ్యాలు ఉన్నాయి. హలో ఫ్రెండ్లే అన్న, ఇప్పుడే గోవాకి వచ్చా అన్న. అబద్ధాలు కాదు, కాసేపట్లో వ్లాగ్ వస్తుంది చూడు, అర్జెంట్ లైక్ కొట్టు. స్టార్ట్ చేయాలా? స్టార్ట్ అయిపోయింది. ఉరి అవునే ఇట్లా కానీ పడ్డావంటే నలుగురు నీ ఇష్టం. ఇంకా ఏమా చాలా కష్టం. ఏంది స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. బాగుందిరా, ఊరికే కూర్చోడానికి. స్విమ్మింగ్ పూల్ అయితే ఇదే, జస్ట్ కాలు పెట్టుకొని కూర్చోడానికి ఉంటుంది. మనం ఈత కొట్టాలంటే కొట్టచ్చు, హైట్ తక్కువ వాళ్ళు. ఇది వచ్చేసి రెస్టారెంట్. మనకి స్విమ్మింగ్ పూల్ పక్కనే రెస్టారెంట్ ఉంటుంది. నేను కొత్త బ్లాగర్ మా గురూజీ అనమాట. కొత్త బ్లాగర్, కొత్త ఛానల్, కొత్త యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను రికార్డ్ చేసేది మా గురూజీ తీసుకున్నాడు. ఇంకా సరే గురూజీ కాబట్టి మనం వద్దనకూడదు. ఏం చేద్దాం. వీడు నాకు వీడి గురించి కాదు. కాలు ఇలా పెట్టాలి. అంతే అంత లోతా. నేను స్విమ్మింగ్ పూల్ అంటే ఇక్కడ దాకా వస్తే వాటర్ స్విమ్ చేయించామనుకున్నా. నిలబడితే ఇక్కడికి వస్తున్నాయి నీళ్ళు. ఇక్కడ ఎత్తు కొట్టగలుగుతాం, కొట్టలేము. డూ కామెంట్. నీళ్ళు ఎందుకు పోకున్నాయా? ఎందుకు చేస్తారు? ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పి కదా, స్విమ్మింగ్ పూల్కి పక్కనే రెస్టారెంట్ ఉందన్నమాట. సో స్నాక్స్ ఇన్ని దొరుకుతాయి. మనం ఇప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కార్న్ సమోసా, ఆనియన్ సమోసా ఆర్డర్ ఇచ్చాం. ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి తినేసి ఆనియన్ సమోసా అవి కూడా తినేసి మళ్ళీ తోకడమే ఇక్కడ.
ఇలా స్నాక్స్ పెట్టుకొని ఇలా స్విమ్మింగ్ పూల్లో మునిగేసి స్నాక్స్ తింటుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా కాలుతుంది. సో గాయస్ స్విమ్మింగ్ పూల్ నుంచి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేమైతే కింద గ్రౌండ్లోకి వచ్చేసాం. గ్రౌండ్లో యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, గేమ్స్, నెట్ క్రికెట్, ఈ బాస్కెట్బాల్, వాలీబాల్, ఆర్చరీ ఇవి ఉన్నాయి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వచ్చాం. మళ్ళీ మొత్తం చెమటలు అయిపోయినాయి. టైం 7:40 అయిపోయింది. ఇప్పుడు ఎవ్వరు లేదు లిటర్ రిసార్ట్లో, చాలా ఖాళీగా ఉంది. మొత్తం మేమే ఉన్నాం. బాస్కెట్బాల్ ఇవన్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం నైట్ టైమ్స్లో. కానీరా మణిబంధం, బహిర్ముఖం, అశ్వగంధం, బా రే గురుజుడు ఎట్టేసాడా 7.5 గురుబలి వేస్తున్నాడా? బాగా వేస్తావా? బాగా వేస్తా. ఎట్టాపేనా అయ్యా 2 చేతులు నాదొక చెయ్యి. అడుగు వదిన సరే వదిన ఒకసారి వీడియో అబ్బా. చూడా సూరే తగిలిందా? రెండు వేస్తారండి, ఒకటైంది కనిపించేస్తారు. గాయస్ టైం వచ్చేసి 8 అయిపోయింది. ఇంతసేపు అక్కడ లోపల ఫుల్గా ఆడేసి మనం అయితే బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి, ఇది వచ్చేసి అంతా రిసార్టు. సో రిసార్ట్కి ఆపోజిట్లో మనకి బీచ్ ఎంట్రీ గేట్ ఉంటుంది అనమాట, చిన్న గేటు. అండ్ ఆ గేట్కి నేరుగా ఇద్దాం ఇలా పాత్ ఉంటుంది నేరుగా బీచ్లోకి. సో మనకైతే యాక్చువల్గా ఈ టైంలో బీచ్లోకి ఎవరిని అలో చేయరు. ఓన్లీ ఎవరైతే ఇక్కడ హరిత రిసార్ట్స్లో తీసుకున్నారో రూమ్స్, సో వాళ్ళకొకటి అలౌడ్ ఉంటుంది అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మేము రూమ్ తీసుకుని వచ్చి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్లో. ఈ బడ్జెట్ అదంతా నీకు మళ్ళీ డిస్కస్ చేద్దాం ఎంతైందంతా. గైస్ అసలు బీచ్లో ఎవ్వరు లేరు, జస్ట్ మేము 5 మెంబర్స్ ఉన్నాం అంతే. అబ్బాయిలు డామినేట్ చేస్తారు, అమ్మాయిలు అసలు ఏమి. అదే పడిపోయింది మే. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. 13 బాటిల్ దగ్గరికి పో. 14 15 12 13 14 15 బాటిల్ గుడ్ మార్నింగ్ గాయస్, టైం వచ్చేసి 7:23 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5కి అంతా లేచి 5:30కి అంతా బీచ్లోకి వెళ్దాం అనుకున్నాం, సన్ రైజ్ చూద్దామని చెప్పి. అంటే బీచ్ని సన్ రైజ్ బాగుంటుందని వెళ్దాం అనుకున్నాం. బట్ లేచింది ఇప్పుడే. ఈ సన్ రైజ్ కూడా అంతగా ఏం లేదు, లైక్ మొత్తం ఫాగ్ వచ్చేసింది.
ఈ ఫాగ్ గన్ లేకుండా ఉంటే క్లియర్గా ఉంటే ఇంకా అద్దలేదు సన్ రైజ్ అసలు. ఓకే, సన్ రైజ్ ఈస్ నాట్ దాట్ గ్రేట్. నా కళ్ళు చూసారు ఎలా ఉన్నాయో, మొత్తం రెడ్గా ఉన్నాయి. ప్రాపర్ స్లీపే లేదు, అసలు నిద్రపోలేదు అనుకోండి సరిగ్గా. ఏం తెలుసా కారణం? అక్కడ గ్రౌండ్ ఉంది కదా, అక్కడ బాస్కెట్బాల్ అండ్ ఆర్చరీస్ ఇవి ఉన్నాయి. నేను వెళ్ళాము అక్కడికి, నైట్ 3:30-4 వరకు ఆడేపడి ఉన్నాం మేము ఆడుకుంటా. మొత్తం కజిన్స్ మొత్తం ఫుల్ ఫన్ చేసాము. మీరు ముందు క్లిప్స్ చూసే ఉంటారు. మొత్తం దొల్లి పడి ఇసుకలంతా బొల్లాడాము. ఇంకా అసలు నైట్ పడుకునే ప్లానే లేదు మాకు. అలాగే మేలుకొని సన్ రైజ్ చూసి పడుకుందామనే ప్లాను, బట్ మొత్తం చేంజ్ అయిపోయింది. నిద్ర తట్టుకోలేక అలసిపోయేసరికి ఇంకా ఎక్కువ స్లీప్ వచ్చేసింది, ఎక్కువ టైడ్ అయిపోయాము. ఇంకొచ్చి పడుకునేసాం. ఇంకా ఇప్పుడు ఈ వ్యూ సరిగ్గా ఉందో లేదో నాకు కూడా ఐడియా రావట్లేదు. అని డ్రోన్ ఎగరేద్దాం అనుకుంటున్నా. బట్ చూద్దాం ఒకసారి డ్రోన్ ఎగరేసి, ఎందుకంటే మొత్తం ఫాగే ఉంది, అంత క్లియర్ వ్యూ ఏం లేదు. సో ఒకసారి మనం అయితే డ్రోన్ ఎగరేసి చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. డ్రోన్ అయితే చూసారు కదా, లైక్ ఇంకా నాకు ఫాగ్ లేకుండా క్లియర్ స్కైగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది డ్రోన్ షాట్. అండ్ మనకి బీచ్ సైడ్ సన్ రైజ్ వ్యూ కూడా అంతకేం రాలేదు ఈరోజు. లైక్ సన్ రైజ్ వచ్చింది కానీ చూడడానికి ఏమో మొత్తం ఫాగ్ గమ్మేసి అంత క్లియర్గా లేదు స్కై కూడా. ఇప్పుడు జస్ట్ అలా రూమ్లో నుంచి వచ్చి బీచ్లో కూర్చోన్నాము ఇసుక మీద, అలాగా కొంచెం టైం స్పెండ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మేము. ఇక్కడ వచ్చి మేము ఏం చేసాం చూడండి, రాజ్యం. ఏ రాజ్యం పేరేంది వీళ్ళకి? నువ్వే కదా రాజ్యం కట్టిందా? బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ వేవ్స్, ఆ అలల సౌండ్, వచ్చేసిందే, పట్టేసుకున్నాం. గైస్, వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అ టనల్. ఇటు నుంచి ఇలా పోతే ఈ పక్క నుంచి ఇలా వచ్చేయచ్చు. కూల్ చేద్దాం అది. హలో గైస్, ఇప్పుడు మనం ఒక స్టంట్ చేయబోతున్నాం. మేబీ ఇది కరెక్టో కదా మనకు తెలియదు, జస్ట్ ఫర్ ఫన్. మన ముందు బీచ్లో ఒక పేరు కూర్చోన్నారు. మనం డ్రోన్ ఎగరేస్తున్నాం, చూపిస్తాను ఒక్క నిమిషం. దాన్ని చూడండి. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. ఏంద్ర జస్ట్ ఫర్ ఫన్? వాడైనా కానీ యుద్ధం అవ్వట్లే. నువ్వు వదులునా, నువ్వు అట్టే దించిన ఎత్తుకొని జోలు పెట్టుకొని వెళ్తాడు. చూడండి చూడండి, ఇద్దరు వచ్చి గుచ్చి చేస్తున్నారు. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. గైస్ చూసారా, కింద దింగ. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living,
Ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember you. గైస్ టైం వచ్చేసి 12 అయిపోయింది మధ్యాహ్నం. మేమంతా రూమ్స్ అయితే చెక్అవుట్ చేసాం, ఇంకా డైరెక్ట్ స్టార్ట్ అయిపోతున్నాం. మేము వచ్చిన స్టేకేషన్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇది మన కారు కదా, ఇంకో కార్ యాడ్ అయింది నిన్న నైట్కి. ఆ కారు వీళ్ళు నిన్న మనతో పాటు రావాల్సింది, వేరే కారణం వాళ్ళు రాలేకపోయారు, మళ్ళీ నైట్కి వచ్చేసారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి, నిన్న మనతో పాటు స్టార్ట్ అయ్యాడు కదా కళ్యాణ్ బైక్లో. కళ్యాణ్ అయితే బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పి బైక్ మీద రాలేకపోయి ఇంటికి వెళ్ళిపోయాడు వెనక్కి. మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి నిన్న నైట్ కార్లో వచ్చారనమాట. ఇంకా మెయిన్ థింగ్ రూమ్కి ఎంత అయింది అది చెప్పనలేదు మీకు. ఒక రూమ్కి 3,900 ప్లస్ 5% ట్యాక్స్. నుంచి మేము 2 రూమ్స్ తీసుకున్నాం కాబట్టి మాకు ఇంచుమించు 8,000 నియర్ బై అయింది. అండ్ ఇంకో విషయం, బిల్ అయితే మామూలు కావలేదు మాకు. రెస్టారెంట్ బిల్లు, ఈ లోపల రెస్టారెంట్లో తిన్నాం మొత్తం నిన్నటి నుంచి. ఈ రెస్టారెంట్ వాటర్ కూడా చాలా హై కాస్ట్లో ఉన్నాయి. అంటే వీళ్ళు మళ్ళీ బయట ఫుడ్ అలో చేయరు, బయట ప్రోడక్ట్స్ ఏం అలో చేయరు అంటే లోపలికి వస్తే లోపల తినాలి, లేదా బయటికి వెళ్ళి తినాలన్నమాట. బయట అక్కడ బీచ్ దగ్గర ఏవో చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ హరిత రిసార్ట్స్లో బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది అనమాట. సో బార్ కూడా ఉంటుంది, ఆ లోపలంతా ఈ ఆల్కహాల్ మొత్తం ఉంటుంది అనమాట. సో యా, మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం.